శిరసు ఒక్కటే, శరీరమొక్కటే, నిత్య శక్తి కలిగినట్టి శిరసు ఒక్కటే. శిరసునొక్కటే, శరీరమొక్కటే, నిత్య శక్తి కలిగినట్టి సంఘమొక్కటే. సార్వత్రిక సంఘమనడి సంఘమొక్కటే. ఏ నరుని పేరు లేని సంఘమిది, ఏ సిద్ధాంతపు పేరు లేని సంఘము. ఏ నరుని పేరు లేని సంఘమిది, ఏ సిద్ధాంతపు పేరు లేని సంఘము. స్థాన దినములా పేరు లేనిది, ఎలాంటి పేరు వహించనీయటి, ఎలాంటి పేరు వహించనీయటి. సంఘమొక్కటే, సార్వత్రిక సంఘమనడి సంఘమొక్కటే. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. భూమికి తనయ ఆజ్ఞను ఇచ్చువాడు ఆయనే, భూమికి తన యాజ్ఞను ఇచ్చువాడు ఆయనే. వేగముగను దేవుని వాక్యము పరుగెత్తును, వేగముగను దేవుని వాక్యము పరుగెత్తును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని. ఏ జనముకిలాగునా చేసి ఉండలేదని, ఏ జనముకిలాగునా చేసి ఉండలేదని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రియులారా, మనందరూ కలిసి జీవగల దేవుని స్తుతించు కూడా ఎంతో మంచిది. ఆమేన్. ఎంతో ఆశీర్వాదం, ఎంతో ఆనందం. ఆ కృప మనకందరకు జీవం కలిగిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా ప్రియులారా మనకు అనుగ్రహించిన కాబట్టి దేవునికి వందనాలు. మనందరూ కలిసి దేవుని స్తుతించుకోవడం, ఆరాధించుకోవడం దేవుడు అనుగ్రహించిన గొప్ప దేవుని అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనందరూ ఈ రోజు కలిసి ఉన్నామంటే ఒకప్పుడు మనందరూ దూరంగా ఉన్నవారమే. ప్రత్యేకంగా మనం తండ్రి అయిన దేవుని నుండి దూరంగా ఉన్నవారమే. కానీ ప్రియులారా, తండ్రి ఒక కోరిగా ప్రియులారా మనం చూస్తున్నది యేసుక్రీస్తు వచ్చి, యేసుక్రీస్తు తన ప్రాణం పెట్టి తన రక్తం కార్చి, ఆ రక్తం ద్వారా మనల్ని కూడా తండ్రి దగ్గరకు, జీవంగా దేవుని దగ్గరకు మనందరిని తీసుకొని వచ్చామన్నమాట. కాబట్టి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, యేసుక్రీస్తు రక్తం ద్వారా కొన్నబడిన, కడగబడిన మనమందరూ దేవునికి చాలా దగ్గర ఉన్నవారం అన్నమాట. హల్లెలూయా. మన సమీపస్థలం అన్నమాట. అవన్ మనం ఇప్పుడు ఒక ఇంటివారుగా మనం ఉన్నామన్నమాట. దేవుడే యజమానుడు. కాబట్టి గోడ్స్ ఫ్యామిలీగా ప్రియుల దేవుడు మనల్ని మార్చిన బట్టి మనం స్తుతిస్తాం. మనల్ని అందరినీ కూడా తండ్రి అయిన దేవుడు దగ్గరికి తీసుకుని వచ్చాం యేసుక్రీస్తు రక్తం ద్వారా. కాబట్టి మనందరూ కలిసి క్రిస్తువులో మనలందరినీ కూడా తండ్రి నాట్యం, క్రిస్తువుని మనలో నాటి, క్రిస్తువులో మనలో నాటి మనలందరినీ కూడా
ఒక్క చోటికి ఒక తాటికు జీవగల దేవుడు ప్రియులారా తీసుకొని వచ్చిన కాబట్టి మనం ఎంతగా ఆనందించాలి, ఎంతగా స్తుతించాలి. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడొచ్చు. 4వ అధ్యాయం 4వ వచనం మనం పాట పాడి దేవుని స్తుతించినట్టు వీఆర్ ఆల్ వన్ బాడీ. పరిశుద్ధ గ్రంథం మనకు స్పష్టంగా నేర్పిస్తుంది. శరీరం ఒకటే, శరీరం ఒకటే, శరీరం ఒకటే. వీఆర్ ఆల్ వన్ బాడీ, వీ హ్యావ్ ద సేమ్ స్పిరిట్. మనకు దేవుడు ఇచ్చిన ఆత్మ కూడా సేమ్ అన్నమాట. ఆత్మ ఒకటి. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే అండ్ వీ హ్యావ్ ఆల్ బీన్ కాల్డ్ టు ద సేమ్ గ్లోరియస్ ఫ్యూచర్. కాబట్టి మనకు అందరికీ మంచి భవిష్యత్తు ఉంది, మంచి ఫ్యూచర్ ఉంది. ఫ్యూచర్ అంటే మనం చాలాసారి ఫ్యూచర్ అంటే మనం పిల్లలు భవిష్యత్తు గురించి మనం మాట్లాడుతున్నప్పుడు పిల్లలు భవిష్యత్తు గురించి మాట్లాడుతున్న తల్లిదండ్రులు మనం చూడవచ్చు. కానీ వారు మేము పెళ్లి చేసుకొని పిల్లలు కలిగి సంతోషంగా బ్రతకడం, దాని గురించే మనకు ఎక్కువ ఆలోచన వస్తాయేమో. కానీ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్త నిర్మించిన మనకు పరిశుద్ధ గ్రంథం నేర్పిస్తుంది వీ హ్యావ్ ఆల్ బీన్ కాల్డ్ టు ద సేమ్ గ్లోరియస్ ఫ్యూచర్. కాబట్టి గ్లోరియస్ ఫ్యూచర్, యేసుక్రీస్తు మహిమ పొందాం, మహిమ శరీరం కలిగాం. అలాగే సంఘంగా మనం అందరూ కూడా మన ఫ్యూచర్ మహిమ శరీరం, సంపూర్ణ మహిమ జీవం గల దేవుడు అనుగ్రహిస్తాడనమాట. అది గ్లోరియస్ ఫ్యూచర్ అని రాయబడింది. చూడండి, ద సేమ్ గ్లోరియస్ ఫ్యూచర్. ఇప్పుడు మనం మట్టి శరీరంలో ఉన్నాం. మట్టి శరీరంలో ఉన్న కాబట్టి మనకు తెలుసు ఎంతో ఒకేసారి నొప్పి, బాధ, వ్యాధి, రకరకాల సమస్యలు మనం అనుభవించుకొని మనం ముందుకు వెళుతున్నాం. యాక్చువల్లీ దేవుని యొక్క ప్రియులారా మనం చూసినట్లయితే నా గురించి, మీ గురించి, మన అందరి గురించి ఉన్న దేవుని యొక్క ప్రణాళిక ప్రియులారా మనం చూసినట్లయితే పాపం చేయకముందు ఆదాం కలిగిన మహిమ శరీరం అనమాట. మహిమ శరీరం అదే దేవుని యొక్క డిసైన్, దేవుని యొక్క ప్రణాళిక అదనమాట. కానీ హవ్వ గాని ఆదం గాని పాపం చేస్తున్నారు కాబట్టి మహిమ కోల్పోయారు. కొన్ని దేవుని యొక్క డిసైన్ లో ప్రియులారా దేవుని యొక్క చూపుల్లో మహిమ శరీరం అనమాట. ఆ శరీరంలో మహిమ శరీరంలో నొప్పి లేదనమాట. నొప్పి లేదు, బాధ లేదు, దుఃఖం లేదు, నిరాశ లేదు, టెన్షన్ లేదు, మహిమ శరీరం. కాబట్టి ప్రియులారా అందుకొరకు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది వీ హ్యావ్ ఆల్ బీన్ కాల్డ్ టు బి కాల్డ్ టు ద సేమ్ గ్లోరియస్ ఫ్యూచర్. కాబట్టి మనకు అందరికీ సేమ్ అనమాట. చూడండి, పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా రాయబడింది. సేమ్ గ్లోరియస్ ఫ్యూచర్ మనకు అందరికీ ఉంది. కానీ 1 కొరింథీయులు 15వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు మహిమలో తేడా ఉంది. మహిమలో తేడా ఉన్నట్టు ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. దానికి ఉదాహరణ ప్రియులారా మనం చూసినట్లయితే చంద్రుని యొక్క మహిమ తేడా ఉంది అనమాట. సూర్యుని యొక్క మహిమ తేడా ఉంది. నక్షత్రాల యొక్క మహిమ తేడా ఉంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 41వ వచనం. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రములు మహిమ వేరు. కానీ ప్రియులారా మనం అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, గొప్ప మహిమ మనం పొందాలి. గొప్ప మహిమ మనం పొందాలి అనమాట. యేసుక్రీస్తు రెండవ రాకడ తర్వాత ప్రియులారా ఎత్తపడిన గుంబెలో ఉన్నవారు మహిమా శరీరం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎత్తపడిన వారు మహిమా శరీరం దేవుడు అనుగ్రహిస్తాడు. మహిమా శరీరం కాబట్టి ఆ మహిమా శరీరంలో నిత్యం మనం దేవుని స్తుతించేవారుగా, దేవుని ఆరాధించేవారుగా పరిశుద్ధులందరి మహిమా శరీరం దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రియులారా ఇది దేవుడు మనకు అనుగ్రహించిన నిరీక్షణ కూడా అది. దేవుని యొక్క వాగ్దానం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి అదే మన గ్లోరియస్ ఫ్యూచర్ అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి మహిమ తండ్రిని దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు ఆల్రెడీ ఇచ్చేసాం. మహిమ ఇచ్చేసాం. ఆ మహిమలో మనం ఇంగ్రెస్ అవుతున్నాం ప్రతిరోజు. అందుకొరకే పరిశుద్ధమైన బ్రతుకు, పరిశుద్ధమైన ఆలోచన, పరిశుద్ధమైన తలుపులు, పరిశుద్ధమైన వాక్యం మనకు అవసరం. పరిశుద్ధమైన వాక్యం స్వీకరించుకొని యేసు రక్తం, పరిశుద్ధ రక్తం ద్వారా మనం అనుదినం శుద్ధీకరణ పొందాలి. అనుదిన పరిశుద్ధాత్మదుడు మనల్ని పరిశుద్ధపరచునుగాక. పరిశుద్ధపరుస్తాడు జీవగల దేవుడు. ఎందుకంటే యేసుక్రీస్తు రెండవ రాకడలో మనందరం
ఉండాలి. దేవునికి స్తోత్రం. మీరు ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మహిమ నుండి అదే దేవుని ప్రేమిస్తున్న వారికి రోమేలకు రాసిన పత్రిక 8:28 వచనంలో రాయబడింది, స్పష్టంగా వాక్యంలో రాయబడింది. అంటే దేవుని ప్రేమించిన వారికి సమస్తము మేలు కొరకే జరుగుతుంది. సమస్య మేలు కొరకే జరగదు అనమాట, కీడు కొరకు కాదు. కాబట్టి దేవుని ప్రేమిస్తున్న నాకు మీకు మేలే జరుగునాక. చూడండి, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మనమందరికీ మేలు కలుగుడకై. మేలు ఏంటది ప్రియుల? మేలు ఏంటది? అదే మహిమ. మహిమ నుండి ఇంకా మహిమ, పరిశుద్ధ నుండి ఇంకా పరిశుద్ధ, దైవ జ్ఞానములో ఎదగడం. కాబట్టి మేలు కలుగుడకై. కాబట్టి గొప్ప మేలు ఏంటది ప్రియుల? గొప్ప మేలు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ తరేగ దేవునితో కలిసి నిత్యం బ్రతకడం, నిత్యం ఉండడం. హల్లెలూయా. మేలు కలుగుడకై సమస్తమును సమగూడి జరుగుచున్నవని మనం అర్థం చేసుకోవాలి. సమస్తమును అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మేలు కలుగుడకై సమస్తమును సమగూడి జరుగుచున్నవి. కాబట్టి రోమేలకు రాసిన పత్రిక 8:23 వచనములో మనం చూడవచ్చు, నువ్వు బోడి, అదే మహిమా శరీరం. కాబట్టి వాక్యం దాని పరిశుద్ధాత్మ దేవుడు మనం ఆత్మను కొత్తగా చేసాం, నూతన సట్టుగా చేసాం. ఇంకా ప్రాణాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనదైన నూతన పరుసన ప్రాణం, ఇంకా శరీరం కూడా నువ్వు బోడి, శరీరం కూడా. అంటే 3 భాగాలు దేవుడు పూర్తిగా మన రక్షకుడైన యేసుక్రీస్తు, మన ఆత్మ, ప్రాణం, శరీరం, ఈ 3 భాగాన్ని పూర్తిగా రక్షిస్తాడని అర్థం. అందుకొరకు హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు, యేసుక్రీస్తు ద్వారా తండ్రి దగ్గరికి వచ్చిన వారు అందరిని సంపూర్ణంగా రక్షించుకోవడానికి వరకు మనం దేవుడు శక్తిమంతుడైన దేవుడు, సాధ్యమన్నమాట. దేవుడు మనలో సంపూర్ణంగా రక్షించున్నాక. కాబట్టి రక్షణ పొందే మంచిది, సువార్త రక్షణ పొందే మంచిది పరిశుద్ధాత్మ సహాయం బట్టి, కృపని బట్టి, కరుణని బట్టి. కానీ తృప్తి తెంచోదు. తృప్తి అంటే రక్షణ పొందాం కదా చాలు అని అనుకోవద్దు. రక్షణ పొందే మంచిది, కానీ రక్షణలో అనుదినం ఎదగాలి. ఇది చాలా ప్రాముఖ్యం. ఇంకా సంపూర్ణ రక్షణ పొందాలి. రక్షణ పొందే ఆత్మ రక్షణ పొందే మంచిది, కానీ అనుదినం మనం రక్షణలో ఎదగాలి. పరిశుద్ధాత్మతో కలిసి బ్రతుకుతున్న వారు, జీవవాక్యానికి చోటిచ్చిన వారు, దేవుని యొక్క వాక్యమైన పరిశుద్ధ పాలు త్రాగుతున్న వారు అనుదినం రక్షణలో వారు ఎదుగుతారు. అంటే రక్షణలో ఎదుగుతున్నప్పుడు ఏమవుతుంది? క్రీస్తు మనలో ఎదుగుతున్నాం అనమాట. క్రీస్తు మనలో ఇంగిరిస్తా అవుతాయి అనమాట. కాబట్టి అది దేవుని చిత్తం అనమాట. క్రీస్తు మనలో అనుదినం ఇంగిరిస్తా ఉన్నాక క్రీస్తు ఒక సారూప్యం, క్రీస్తు ఒక సారూప్యంలో మనం అందరం అనుదినం ఇంగిరిస్తా ఉన్నాక దేవుని చిత్తం అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందువరకే దేవుని ప్రేమిస్తున్న మీకు అన్ని మేలు కొరకే జరుగుతాయని రాయబడింది. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగడకే సమస్తమును సమగూడి జరుగుచున్నవని ఎరుగుదము. కాబట్టి మనం సిస్టర్ గాని బ్రదర్ గాని ఒక తప్పు, ఒక ఫోల్ట్, మిస్టేక్ చేసినప్పుడు దేవుని ప్రేమిస్తున్న మనం ఏం చేసుకోవాలి? క్రీస్తును కలిగిన మనం ఏం చేసుకోవాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చూడవచ్చు. 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం మనం చూస్తాం. మనం తగ్గింపుతో, హంబుల్, బి పేషెంట్, మనం క్షమించుకోవాలి. ఫోల్ట్ క్షమించుకోవాలి అనమాట. కొన్నిసారి పొరపాటు జరుగుతాయి బ్రదర్స్ సిస్టర్స్, కొన్నిసారి మనకు కొన్నిసారి పొరపాటు జరగవద్దు, కానీ కొన్నిసారి జరుగుతాయి. అప్పుడు మనం ఏం చేయాలి? అప్పుడు ప్రియులారా, మన కలిసి ప్రభువును ఆరాధించే వారుగా ఉండాలి. అంటే మనం కలిసి కొనసాగించే వారు ఉండాలి. అంటే అదే దేవుని చిత్తం. మన పాట పాడినట్టు మనందరం కలిసి దేవుని స్తుతించుకోవడం మేలు, అదే మంచిది. కానీ అలా ఉండాలంటే ఏం చేసుకోవాలి? మనం క్షమించుకోవాలి. మనం శ్రద్ధగా పరిశుద్ధాత్మ వలన ఆత్మ కలిగించు ఐక్యత మనం కాపాడుకోవాలి. అక్కడే ఒక పోరాటం జరుగుతుంది, యుద్ధం జరుగుతుంది. కానీ సాతాను చెప్తారు, నీవు దూరంగా ఉండము, ఇంకా నువ్వు చాలు, ఈ రోజు నుండి నీవు
వారితో మాట్లాడవద్దు చెప్తారు. ఏ రోజు నుండి వారి ఇంటికి నువ్వు వెళ్ళవద్దు, ఇలాంటి ఆలోచన వస్తుంది. నువ్వు ఏ రోజు నుండి వారి ఫోన్ ఎత్తవద్దు, ఇలాంటి ఆలోచన. వారు మాట్లాడిన గాని అసలు పట్టించుకోవద్దు. 100 మందిలో వారిని చూసిన గాని వారిని చూడలేనట్టు నడుచుకోవాలి. ఇలాంటి ఆలోచన వస్తాయి అన్నమాట. కానీ అక్కడే పరిశుద్ధ వాక్యం ఒక ఇంపార్టెంట్ వాక్యం రిసీవ్ చేసుకోవాలి. ఆత్మ గెలుచు ఐక్యత పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నమాట. శ్రద్ధగా నేను కాపాడుకోవాలి. అంటే నువ్వు మన పరిస్థితి ఎలా ఉంది, దాన్ని మనం జయించామా? సాతాను ఒక అబద్ధాన్ని కోపాన్ని మనం జయించామా? సాతాను కోరిగినది నీవు దూరంగా ఉండాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేగ దేవునితో దూరంగా ఉండాలి. ఇంకా నీ వారితో, దేవుడు మనకి ఇచ్చిన వారితో కూడా దూరంగా ఉండాలి. ఇదే సాతాను కోరుతున్నాం. కానీ జీవగలన దేవుడు ఏం కోరుతున్నాం? జీవగలన దేవుడు కోరుతున్నాం ఎల్లప్పుడూ నీవు దేవుని సొత్తు ఉండాలి, జీవగలన దేవునితో కలిసి ఉండాలి. 2 దేవుడు ఇచ్చిన పరిశుద్ధులతో కూడా మన ప్రేమ ఐక్యత పరిశుద్ధాత్మ సహాయం వలన మనం కలిసి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలని తండ్రి కోరుతున్నాం, జీవగలన దేవుడు కోరుతున్నాం. కానీ శత్రువు ప్రియులార, మన శత్రువు మనుషులు కాదు. కొన్నిసారి అది కూడా చెప్తారు, నీ శత్రువు పలానా మనిషి అని కూడా చూపిస్తారు దెయ్యాలు. కానీ అందుకొని వాక్యం హృదయంలో ఉన్నవారు దాన్ని జయిస్తారు. అబ్రహాం దాన్ని జయించామన్నమాట. టెస్ట్ వచ్చినప్పుడు వాక్యం ముందే దేవుడు ప్రకటించిన వాక్యం తన హృదయంలో అబ్రహాము దాచిపెట్టిన కాబట్టి దేవుడు ముందే చెప్పాం, నీ కుమారుని దీవిస్తామని వాగ్దానం అబ్రహాము పట్టుకున్నామన్నమాట. అబ్రహాం తెలుసు నా పిల్లలను జీవగల దేవుడు ఏం చేస్తాడు, ఎలాగ దీవిస్తాడు, ఇది దేవుడు ముందుగా బయలుపరిచామన్నమాట. అబ్రహాము తన ఆత్మలో తన హృదయంలో జీవవాక్యం గట్టిగా పట్టుకున్నాం. అందుకొరకే టెస్ట్ వచ్చినప్పుడు దాన్ని జయించాం. ఇప్పుడు జీవవాక్యాన్ని నేను గట్టిగా పట్టుకొని వారు ఉండే శోధన టెస్ట్ వస్తుంది. ప్రమోషన్ కావాలంటే ఆ శోధనలో జయించుకోవాలి. శోధన వస్తుంది, రాలేదు అని కాదు. కాబట్టి అప్పుడు తెలుసు నీ లోపలే వాక్యం ఎంత స్థిరంగా ఉందని. మన లోపలే వాక్యం నాటబడిందా లేదా, శోధన వచ్చినప్పుడే తెలుసు. అందుకొరకు ఇప్పుడు ఇలా జీవవాక్యం మన హృదయంలో నాటుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. ఇంకా జీవవాక్యం కలిగిన వారు ఏం చేస్తారు? తప్పకుండా దేవుని మాట ఫాలో చేసుకొని దేవుని మాటకు లోబడి శత్రుత్వం తీసుకొని రావాలని ప్రయత్నిస్తున్న అద్దుడాత్మ చీకటి శక్తులను ఈజీగా ఓవర్కమ్ చేసుకొని బ్రతుకుతాయి అన్నమాట. కానీ జీవవాక్యం లోపల నాటపడలేని వ్యక్తులు ఫెయిల్ అయిపోవడం అంటే దూరం అయిపోతుంది అన్నమాట. దేవునితో కావచ్చు, లేదంటే సహోదరులు కావచ్చు, కోపం, పగ, చేదు, సాతాన్ లోపలే పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు, దూరం చేయడానికి. అప్పుడు ఏమవుతుంది? అడుగు వాటన్నిటికంటేను, ఊహించి వాటన్నిటికంటేను గొప్ప ఆశీర్వాదాలు అనుభవించలేదు. అది కూడా సాతానుకు తెలుసు అప్పుడు. కాబట్టి దేవునికి తెలుసు మన ఆశీర్వాదాలు అనుభవించాలి, నీవు నేను ఆశీర్వాదం అనుభవించాలి. కాబట్టి జీవవాక్యాన్ని హృదయంలో చోటు కూడా మాత్రం కాదు, వాక్యం పఠించాలి. వాక్యం కొరకు గట్టిగా యేసయ్య జీవగల దేవుని మాట కొరకు మనం నిలబడాలి అంతే. స్తోత్రం. కాబట్టి నా భార్య ఒప్పుకోవడం లేదు, నా భర్త ఒప్పుకోవడం లేదు, నా పాప ఒప్పుకోవడం లేదు, నో, వీరు ఒప్పుకోవడం లేదు కాదు. జీవగల దేవుని మాటకు లోబడాలి అంతే. అబ్రహాం అదే చేశాం. కాబట్టి భార్య పర్మిషన్ ఇవ్వలేదు అని అది కాదు, లేదంటే ఫలానా వారు నాకు చెప్పలేదని కాదు. జీవన్ కలిగిన దేవునితో సంబంధం అన్నమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, జీవమాట అబ్రహాం జీవ మాటకు లోబడియాం, దేవునికి లోబడియాం. అందుకొరకే ఈ రోజు కూడా ఆశీర్వాదం, అబ్రహాంకు ఆశీర్వాదం ఈ రోజు కూడా పనిచేస్తుంది. కాబట్టి నీవు నేను కూడా వాక్యం గట్టిగా పట్టుకోవాలి. యోబు అదే చేస్తాం, యోబు గట్టిగా దేవుని ఒక వాక్యం పట్టుకున్నాం కాబట్టి ఆ సాతాను యొక్క తంత్రాన్ని ఓవర్కమ్ చేసింది. కాబట్టి దేవుని కుమార్తెగా మనం కూడా జీవవాక్యం గట్టిగా పట్టుకొని ఉండే ఏమవుతుంది? మనకు కూడా మంచి ఫ్యూచర్ ఉంది అనమాట. హల్లెలూయా. సేమ్ హల్లెలూయా, గ్లోరియస్ ఫ్యూచర్. We have all been called to the same glorious future. We are all one body.
వి హావ్ ద సేమ్ స్పిరిట్. కాబట్టి పరిశుద్ధాత్మవులైన ప్రియులారా మనం ఆ దుష్టుని సాతాను ఆలోచన ప్రార్థన ద్వారా జయించుకోవాలి. వాక్యమైన అగ్ని ద్వారా జయించుకోవాలి. పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా దుష్టుని సాతాను అబద్ధాన్ని బ్రేక్ చేయాలన్నమాట. సాతాను ఉద్దేశాన్ని బ్రేక్ చేయాలి. కానీ వాక్యం గట్టిగా పట్టుకున్న వారుగా మనం ఉండే దేవుని చిత్తం జరుగుతుంది. దేవుని ప్రణాళికలు జరుగుతాయి అనమాట. దేవుని ప్రణాళిక జరుగుతుంది. స్తోత్రం. కాబట్టి మనం వాక్యం గట్టిగా పట్టుకొని ముందుకు వెళ్దాం. ఇప్పుడు ఎవరైతే వాక్యం ద్వారా వాక్యానికి హృదయంలో చోటిస్తారో, వాక్యం పూజిస్తారో వారు ఆత్మలో బలపరచబడదు. కాబట్టి ఇక్కడ బలం కావాలి. ఇన్నర్ స్ట్రెంగ్త్, పరిశుద్ధాత్మదేవుడు మన ఆత్మను బలపరిచినాక, కాబట్టి మనం క్షమించుకోవాలంటే మనకు బలం కావాలి. బలం కావాలి ప్రియుల. కాబట్టి మనం చూడవచ్చు, ఒకప్పుడు దావీదు ప్రియులారా మనం చూడవచ్చు, దావీదు సౌలు మధ్యలో సౌలు ఎన్నోసారి తను చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా దావీదు ప్రియులారా మనం చూడవచ్చు, సౌలు అభిషేకం పొందిన వ్యక్తి అని గ్రహించిన దావీదు సౌలును శరీరానుసారంగా ఏది కూడా చేయలేదన్నమాట. అదే జయమన్నమాట. శరీరానుసారంగా యుద్ధం దావీదు సౌలుకు వ్యతిరేకంగా చేయలేదు. అది బలం అన్నమాట. ఆత్మలో బలం అన్నా కాబట్టి సంఘం మనకు కూడా అదే అవసరం. మనం కూడా క్షమించుకోవాలి. ఇంకా ఎవరైతే వాక్యం స్వీకరించుకొని లోతుగా క్షమిస్తారో వారు తప్పకుండా దేవుని యొక్క ఆశీర్వాదములు సమృద్ధి లోతుగా అనుభవిస్తారు అనమాట. కాబట్టి లోతుగా పరిశుద్ధాత్మ సహాయం వలన క్షమించే వారుగా ఉండే వారు లోతైన దేవుని అనుభవిస్తారు. కాబట్టి నీ భర్తతో నీవు క్షమించుకోవాలి, భార్యతో క్షమించుకోవాలి, తల్లిదండ్రులతో క్షమించుకోవాలి, పిల్లలతో క్షమించుకోవాలి, తోటి సహోదరులతో వాక్యం రిసీవ్ చేసుకొని ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ సహాయాన్ని బట్టి క్షమించుకోవాలి, లోతుగా క్షమించుకోవాలి. కాబట్టి దానికి చక్కని ఉదాహరణ పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. పరలోక తండ్రి, హెవెన్లీ ఫాదర్ అన్నమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ప్రియులారా 31-32 వచనములో మనం చూడవచ్చు. 32వ వచనములో చూడవచ్చు. తండ్రి అయిన దేవుడు బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. తండ్రి అయిన దేవుడు మనతో లోతుగా క్షమించాం, క్రీస్తు ద్వారా క్షమించాం. జీవగల దేవుడు నాతో మీతో క్షమించాం. అది కూడా ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మనం మేలు చేస్తున్న కాబట్టి కాదు, మనమేమో మేలు చేస్తున్న వారు అందరితో క్షమిస్తామని రెడీగా ఉన్నారేమో, కానీ మేలు చేసిన వారితో కాదు. శత్రువుగా ఉన్నప్పుడు కూడా జీవగల దేవుడు క్రీస్తు ద్వారా మనతో క్షమించేసే అంతే. ఇప్పుడు తండ్రి క్రీస్తు ద్వారా క్షమించను కాబట్టి నష్టపోలేదు, మేలు, అదే మేలు అనమాట. ఇప్పుడు కొందరు అనుకున్నారేమో, అబ్బో నేను క్షమించినప్పుడు ఏదో నష్టపోయినట్టు, నా విలువ తగ్గిపోయినట్టు. నో, విలువ ఇంక్రీస్ అవుతుంది. కానీ నీవు క్షమించలేదు అంటే నీ విలువ ఇంకా తగ్గిపోతుంది. ఉన్నది కూడా, ఉన్న ఆశీర్వాదం కూడా ఇంకా అనుభవించకుండా తగ్గిపోతుంది అనమాట. కానీ నీవు క్షమించే తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారు క్షమించినట్టు మనం క్షమించే వ్యక్తిలో ఉండే విలువ ఇంక్రీస్ అవుతాయి. ఇన్నర్ మ్యాన్ బలపరచబడుతుంది. దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక ఊహించలేని ఆశీర్వాదంలోనికి వెళ్ళడానికి, అనుభవించడానికి ఉన్న దారి అదనమాట. కానీ అక్కడే చాలా మంది ఫెయిల్ అవుతాయి. నా భర్తతో మాత్రం అసలు క్షమించలేదు, వేరే అందరితో క్షమిస్తా, కొందరు చెప్తారు అందరితో క్షమిస్తా, కానీ ఆయనతో మాత్రం, ఎందుకంటే ఆయన మాటలు నన్ను గాయపరిచాను. లేదంటే కొందరు చెప్తారు నా భార్యతో మాత్రం అసలు క్షమించలేదు, వేరే అందరితో క్షమిస్తా, కొందరుగా ఒక్కొక్క విధంగా. కాబట్టి ఏ వ్యక్తి అయినా సరే, నీ హృదయం లోతు గాయపరిచిన వ్యక్తి ఎవరైనా సరే స్తోత్రం. కాబట్టి నేను పరిశుద్ధాత్మ సహాయాన్ని బట్టి క్షమించాలి. ఇది నేర్చుకోవాలి. లోతైన ఆశీర్వాదంలోనికి వెళ్ళాలి అంటే పరిశుద్ధాత్మ వల్ల ఇది నేర్చుకోవాలి. లేదంటే లోతైన దేవుని యొక్క ఆశీర్వాదాలు నువ్వు అనుభవించలేదు, గ్యారంటీ అనమాట దానికి కూడా. కాబట్టి ఆమె పరిశుద్ధాత్మ వల్ల లోతుగా క్షమించడం మనం నేర్చుకోవాలి. ఇంకా లోతుగా క్షమించే వ్యక్తి ఉండే తప్పకుండా లోతైన దేవుని కూడా నీవు తప్పకుండా అనుభవిస్తే ఎవరు ఆపలే, ఆశీర్వాదాలు ఎవరు ఆపలే, స్తోత్రం. కాబట్టి ఇది మన హృదయంలో ఉంది అనమాట, మన మనసులో ఉంది. కాబట్టి నీవు భర్తతో క్షమించుకోవాలి అంతే. నీ భర్తతో క్షమించామంటే దానికి అర్థం ఏంటిది? క్షమించిన తర్వాత నీ భర్త లేదంటే నీ భార్య చేసిన, లేదంటే నీ వారు చేసిన పొరపాటులు గురించి నీవు
మాట్లాడలేదు. హృదయంలో కూడా జ్ఞాపకం లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాన్ని యేసు రక్తం ద్వారా, పరిశుద్ధమైన వాక్యం ద్వారా పరిశుద్ధపరుచునుగాక, హృదయాన్ని కడుగునుగాక. అంతే. ఇప్పుడు హృదయ శుద్ధి గలవారు ధన్యులు. కాబట్టి చక్కని అవకాశం. పొరపాటు జరిగిందా, మిస్టేక్ జరిగిందా, బ్రదర్కు సిస్టర్కు జరిగిందా, ఇప్పుడు నేను ఏం చేసుకోవాలి? స్తోత్రం, క్షమించుకోవాలి. కానీ కొందరు చెప్తారు గొడవ చేసుకొని చెప్తారు. మిస్టేక్ చేసింది కదా, కొట్టు తిట్టు, కొన్ని అది సాతాను బోధ అనమాట. అందుకొరకే కీర్తనలు మొదటి అధ్యాయం మొదటి వాక్యంలోనే రాయబడింది, దుష్టుని ఆలోచన చెప్పిన నువ్వు నడవద్దు, బ్రతవద్దు. దుష్టుని ఆలోచన చెప్పిన నడిచి ఉండే ఆశీర్వాదం ఎలాగా అనుభవిస్తుంది. కాబట్టి దుష్ట మనుషులు దుష్ట ఆలోచన దేసి రుసువు చేయవద్దనమాట. పరిశుద్ధాత్మదేవుని, పరిశుద్ధమైన జీవం గల దేవుని యొక్క బోధ రిసీవ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? మనకు గ్లోరియస్ మంచి ఫ్యూచర్ ఉంది అనమాట. హల్లెలూయా. కాబట్టి జీవం గల దేవుని యొక్క మాటలు రిసీవ్ చేయాలి. ఆ హృదయం దేవుడు, ఆ మనసు మనకు అనుగ్రహించినాక దేవునికి స్తోత్ర. వాక్యం రిసీవ్ చేయాలి, వాక్యం కొరకు నిలబడాలి, జీవవాక్యానికి లోపడాలి. అంతే చాలు. దురాత్మలు, చీకటి శక్తులు నీ ముందు నిలబడలేదు. సాతాను అందరూ ఫెయిల్ అయిపోతుంది అనమాట. దేవుని చిత్తం జరుగుతుంది అనమాట. దేవుని చిత్తం ఏంటిది? మనం కలిసి ఉండడం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేగర దేవునితో కలిసి ఉండాలి, పరిశుద్ధులతో కూడా సహవాసం చేయాలి. కాబట్టి దానికి ప్రాముఖ్యం మనకు అవసరం. దేవుని ప్రేమతో నింపబడిన శుద్ధ హృదయం, ప్రేమించే హృదయం, క్షమించే హృదయం అనమాట. క్షమించే హృదయం లేని వ్యక్తులు మనం చూడవచ్చు, వారు సహవాసంలో ఉండలేదు. కారణం అది క్షమించలేని హృదయం. కొందరు చెప్తారు, రకరకాల కారణాలు చెప్తారు, కానీ ప్రాముఖ్యమైన రూట్ అదనమాట. క్షమించలేని హృదయం. క్షమించలేని హృదయం ఉన్నవారు సహవాసంలో కొనసాగించబడలేదు. చిన్న విషయం చాలు వారు దాన్ని పెద్దగా చేసుకొని ధ్యానించుకొని తర్వాత బందేస్తారనమాట. అడిగినప్పుడు మాట్లాడుతున్నప్పుడు రకరకాల ఎన్నో కారణాలు చెప్తారు, కానీ ఏదో ఒక విషయం వారికి నచ్చలేదు కావచ్చు, ఇష్టపడలేదు కావచ్చు, మిస్టేక్ గా చూసారేమో. కానీ క్షమించే వ్యక్తులు మరలా కొనసాగించబడదు. క్షమించే వ్యక్తులు మరలా కొనసాగించబడితే ఏం జరుగుతుంది? దేవుని దీవెనలు అనుభవిస్తాయి అనమాట. కాబట్టి ప్రియులారా, మనం క్షమించేవారు ఉండాలి. దానికి చక్కని ఉదాహరణ తండ్రి దేవుడు యేసుక్రీస్తు నాతో మీతో క్షమించాను. అందుకొరకు తండ్రికి నష్టపోలేదు. ఇప్పుడు మనం చూసినట్లయితే తండ్రి అదే మంచి వ్యవసాయకుడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనంలో చూడవచ్చు. తండ్రి సూపర్, మంచి వ్యవసాయకుడు. మనం కూడా అలా ఉండాలి. కాబట్టి మంచి వ్యవసాయకుడు. హల్లెలూయా. కాబట్టి మంచి వ్యవసాయుడైన తండ్రి క్రీస్తువును నాట్యాము, క్రీస్తువును పంపాము. క్రీస్తు ద్వారా ఇప్పుడు అనేక క్రీస్తు పిల్లలను పొందాము. అదే క్షమించిన కాబట్టి తండ్రి ఎంతో ఆనందిస్తున్నాం. కాబట్టి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ఒక్క వ్యక్తి దారి తప్పిపోయిన ఒక వ్యక్తి, చనిపోయిన ఒక వ్యక్తి. కాబట్టి చిన్న కుమారుని గురించి రాయబడింది. చిన్న కుమారుడు ఒకప్పుడు దూరం మరణించామన్నమాట. తండ్రి నుండి దూరం అవ్వడం అదే స్పిరిచువల్ డెత్, మరణం. కాబట్టి ఆ వ్యక్తి తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఇంటిలో ఎంతో సంతోషం. అదే పరిశుద్ధ గ్రంథం నేర్పిస్తుంది. తప్పిపోయిన కుమారుడు గాని కుమార్తె గాని తిరిగి వచ్చినప్పుడు పరలోకమందు కూడా ఆనందం, స్తోత్రం. కాబట్టి తండ్రికి అదే గొప్పది. కాబట్టి తండ్రికి ఎక్కువ ఇష్టం నువ్వు అనమాట, దేవునికి స్తోత్రం. మీరనమాట, మనమనమాట, దేవునికి స్తోత్రం. మనుషులు అనమాట, దేవునికి స్తోత్రం. ఎందుకంటే తండ్రి తన సదృశ్యములో స్వరూపములో నరిని నిర్మించాం, నాతో సహవాసం చేయడానికి వరకు. అంటే జీవంగల దేవునితో సహవాసం చేయడానికి వరకే దేవుడు మనుషులను నిర్మించాం, సృష్టించామన్నమాట. ఆ ఉద్దేశం, అదే ఉద్దేశం అనమాట, నాతో ఉండాలి అంతే. కాబట్టి మొదటి కోరిక ప్రియులారా, మనం చూసినట్లయితే దేవుడిలో పుట్టాం, మనుషుల్లో కాదు, తండ్రిలో పుట్టామన్నమాట. తండ్రిలో ఉన్నామన్నమాట. జీవంగల దేవుని ఉన్నాం. నా కుమారుడు, నా కుమార్తె నాతో ఉండాలి అంతే. స్తోత్రం. అందుకొరకే ప్రియులారా, మనం చూడవచ్చు, ఒక వ్యక్తి రక్షణ పొందినప్పుడు పరలోకమందు కూడా ఆనందం. అలాగైతే
తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారి అనేకులతో క్షమించాం. ఇప్పుడు ప్రియులారా ఒక్కరు కాదు, అనేకులు అంటే ఆమె అబ్రహాంతో చెప్పినట్టు ఆకాశములో ఉన్న నక్షత్రం వలె, సముద్ర తీరములో ఉన్న ఇసుక వలె అనేకులు స్తోత్రం. అనేకులు అనమాట. భూమిలో ఉంది, పరలోకములో ఉంది. ఆమె ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూడవచ్చు. ఆమె పౌలు మోకరిస్తుకొని తండ్రిని స్తుతించడం మనం చూడవచ్చు. ఆకాశములో, భూమిలో, అలా పరలోకములో కూడా. సో కాబట్టి ఇప్పుడు ఇలా చూడండి, తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారు క్షమించిన కాబట్టి మేలు పొంది అంటే నిన్ను పొందాం. అదే మేలు అనమాట. జీవం కలిగిన దేవుడు హల్లెలూయా నష్టపోలేదు, మన దొరికామన్నమాట. అలాగే ప్రియుల మనం కూడా వాక్యం పాటించుకొని బ్రతున్నప్పుడు, క్షమించుకొని బ్రతున్నప్పుడు మీ యొక్క సిస్టర్ను మీకు దొరుకుతాయి, మీ యొక్క బ్రదర్ను మీకు దొరుకుతాయి, మీ యొక్క తల్లిను, మీ యొక్క తండ్రిను, మీ యొక్క భర్తను, మీ యొక్క భార్యను, మీ యొక్క పిల్లలను, మీ వారిను మీకు దొరుకుతాయి. లేదంటే దొరకలేదు. సాతాను లావుకొని వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. అందుకొరకు ఎప్పుడు ఇలా చేసి మనం క్షమించుకోవాలి. వారు మనతో మనం వారితో క్షమించుకోవాలి, వారు మనతో క్షమించుకోవాలి. హల్లెలూయా. నీవు వారితో క్షమించుకోవాలి, వారు నీతో క్షమించుకోవాలి. అలాగే అనమాట. అప్పుడు మాత్రమే. అందుకొరకు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తూ ఎఫెసీయులకు రాసిన 4వ అధ్యాయంలో రాయబడింది, ఈ విషయంలో నేను శ్రద్ధగా ఉండాలి. కాబట్టి దూరం అయిపోవాలి అనే విషయంలో శ్రద్ధగా ఉండాలి అని కాదు, దగ్గర ఉండాలి. ఆత్మగలిచే కదా కాపాడుకోవాలి, శ్రద్ధగా కాపాడుకోవాలి, చాలా శ్రద్ధగా కాపాడుకోవాలి. అందుకొరకు ప్రార్థన చేసుకోవాలి. దేవా స్తోత్రం. కాబట్టి ఇన్ క్రైస్ట్ మన రిలేషన్షిప్ కూడా జీవగలిగిన దేవునితో ఉన్న రిలేషన్షిప్ నిత్యమైనది. అలా ఇన్ క్రైస్ట్ మన సహోదరులతో ఉన్న రిలేషన్షిప్ కూడా నిత్యమైనది, పరిశుద్ధమైనది, నిత్యమైనది అన్నమాట. నిత్యం అది కొనసాగించబడాలి. అప్పుడు ఎంతో సంతోషం. 70, 80, 120 సంవత్సరం ఇక్కడ మనం కలిసి ఉన్నప్పుడు సంతోషం. దానికి అలాగైతే ఇప్పుడే నిత్యం ఇటర్నల్ గా మన రిలేషన్షిప్ కొనసాగించబడి ఉండే ఇంకా ఎంతో సంతోషం ప్రియులారా. అదే పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అందుకొరకు పరిశుద్ధాత్మ బోధ మనం రిసీవ్ చేయాలి. సాతాను బోధ రిసీవ్ చేయవద్దు. సాతాను వస్తాడు. తన దూరంగా ఉండు, మాట్లాడవద్దు, వెళ్ళవద్దు, పలకరించవద్దు, సహాయం ఆపము, ఇలాంటి పదాలు స్వరం వినబడతాయి. కానీ ప్రార్థన చేస్తున్న వారు దాన్ని చేస్తారనమాట. ప్రార్థన చేస్తున్న వారు, పరిశుద్ధ వాక్యానికి చోటిచ్చిన వారు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తున్న వారు సాతాను స్వరాన్ని ఓవర్కమ్ చేసుకొని దేవుని యొక్క జీవస్వరం, జీవం ఇచ్చే, బ్రతికించే స్వరం విని వారు ఫలిస్తారు అన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి జీవవాక్యానికి ప్రియులారా మనం చోటిస్తాం, జీవవాక్యాన్ని ఫాలో చేస్తాం, దేవుని స్వరానికి ఫాలో చేస్తాం. ఇప్పుడు నూతన పరచబడలేని నీ మనస్సు నుండి వచ్చే ఆలోచన రిసీవ్ చేయొద్దు. నూతన పరచబడలేని వ్యక్తులు మీ చుట్టూ చాలా మంది ఉన్నారని వారి తలుపులో నుండి వచ్చే స్వరం దయచేసి వినవద్దు. నువ్వు వినాలి, నువ్వు వినాలి. జీవం కలిగిన దేవుని యొక్క పరిశుద్ధమైన బ్రతికించే స్వరం వినాలి అనమాట. జీవ మాటలు రిసీవ్ చేయాలి. వాక్యానికి హృదయంలో చోటు ఇవ్వాలి. వాక్యం ఫాలో చేయాలి. అంతే. ఇప్పుడు నీవు బ్రతికితే నీ ద్వారంగా అనేకులు దీవించబడతాయి. కాబట్టి తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారి ప్రియులారా మనతో క్షమించిన కాబట్టి నష్టపోలేదు. ఈరోజు పరిశుద్ధ వాక్యాన్ని బట్టి, జీవ వాక్యాన్ని బట్టి ఇతరులతో క్షమిస్తారని నీవు నష్టపోలేదు. నీవు చాలా మేలు అనుభవిస్తుంది అనమాట. చాలా ఆశీర్వాదాలు అనుభవిస్తుంది. కాబట్టి పరిశుద్ధ గ్రంథం ఇదే మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఆ కృప దేవుడు అనుగ్రహించిన క్షమించే కృప. కాబట్టి ఎవరైతే అయితే నువ్వు ఇంకా క్షమించలేదో, శత్రువు అని అనుకున్నారో వారితో తప్పకుండా క్షమించాలి. వారితో మాట్లాడాలి, వారిని దీవించాలి, క్షమాపణ అడగాలి అంటే అడుగు, అంతే. స్తోత్రం. కానీ దేవుడు నేను దీవిస్తాడు. దేవుడు వాక్యం పాటించుకొని బ్రతున్న నువ్వు తప్పకుండా ఆశీర్వాదాలు అనుభవిస్తాయి. కానీ వాక్యం పాటించకుండా బ్రతున్న నువ్వు ఆశీర్వాదాలు అనుభవించలేదు. ఇది కూడా సత్యం అనమాట. కాబట్టి దేవుడు హృదయం చూస్తున్నాం అన్నమాట. హృదయం చూస్తున్నాం. దేవుడు అన్ని చూస్తున్న దేవుడు అనమాట. నిరంతరం మనల్ని చూస్తున్న తండ్రి, నిరంతరం చూస్తున్నా. అంటే తండ్రి ఏం కోరుతున్నా, నా కుమారుడు నా అలా ఉండాలి, నా కుమార్తె నా అలా ఉండాలి అని తండ్రి కోరుతాను. నిరంతరం చూస్తున్నా. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా మొదటి ఆదాం కూడా దేవుని కుమారుడు, కడపటి ఆదాం యేసుక్రీస్తు కూడా దేవుని కుమారుడు. కానీ మొదటి ఆదాం తండ్రి చిత్తం చేయలేదు పూర్తిగా.
రెండవ ఆదం, కడపటి ఆదం యేసుక్రీస్తు తండ్రి ఇష్టం పూర్తి చేస్తే అందుకొరికే యేసుక్రీస్తు గురించి తండ్రి చెప్పాం, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా ప్రియ కుమారుడు. కాబట్టి ప్రియ కుమారుడు అని తండ్రి నుండి తండ్రి ఆనందించామన్నమాట. అందుకొరకు తండ్రి ఫిలిప్పులకు రాసిన 2వ అధ్యాయంలో చూడవచ్చు, తండ్రి చిత్తం చేస్తున్న క్రీస్తు అన్ని నామం ఇచ్చేస్తాం అంతే, అన్ని నామకండ గొప్ప నామం అంతే. పాదాలం గాని, భూమి గాని, పరలోకం గాని, యేసు నామం అన్ని నామకండ గొప్ప నామంగా తండ్రి హెచ్చించాం. ఎందుకంటే తండ్రి లోబడిన కాబట్టి. ఇప్పుడు జీవాకి పట్టుకొని లోబడుతున్న నీవు హెచ్చింపుకో, అనుభవిస్తా అంతే. కాబట్టి ఎవరు నన్ను చూడలేదు, ఎవరు నన్ను పట్టించుకోలేదు, ఇలాంటి పదాలు నాకు అనవసరం. ఒకటే చాలు, దేవుని చూడాలి నీవు, దేవుడు మనల్ని చూస్తున్నా, జీవవాక్యం ఫాలో చేయము అంతే. సింపుల్, జీవవాక్యం ఫాలో చేయము అంతే. నువ్వు బ్రతుకుతే అంతే, నువ్వు నష్టపోలేదు, ఆశీర్వాదాలు అనుభవిస్తుంది. కాబట్టి జీవం కలిగిన దేవుని ఒక ఆశీర్వాదాలు నీవు నేను అనుభవించాలంటే జీవవాక్యం గట్టిగా పట్టుకోవాలి అంతే. జీవవాక్యానికి బదులుగా వేరే మాటలు గట్టిగా పట్టుకోవాలి ఉంటే కాదు. జీవవాక్యం, జీవం కలిగిన దేవుని ఒక మాటలు, దేవుని గట్టిగా పట్టుకోవాలి, దేవుని స్వరం గట్టిగా పట్టుకోవాలి, వాక్యం కొరకు నిలబడాలి. ఇప్పుడు నువ్వు బ్రతుకుతే అంతే. స్తోత్రం, హల్లెలూయా. నిరాశ చెందలేదు, డిప్రెషన్ లో ఉండలేదు. జీవాక్యం గట్టిగా పట్టుకొని బ్రతున్న వారు డిప్రెషన్ లో ఉండలేదు. వారు ఆనంద తైలతో దేవుడు వారిని అభిషేకించినాక అంతే. ఆనందం ఇంగిరిస్తుంది, సంతోషం, సమాధానం ఇంగిరిస్తుంది. ఇప్పుడు జీవవాక్యం గట్టిగా పట్టుకొని సదగా పరిశుద్ధాత్మతో కలిసి ప్రియులారా మనం ముందుకు వెళదాం. తప్పకుండా జీవవాక్యం గట్టిగా పట్టుకొని నీవు వెళుతున్న వ్యక్తి ఉంటే చాలు. తప్పకుండా నీవు ఆశీర్వాదం అడుగు వాటన్నిటిగా నేను ఊహించు వాటన్నిటిగా నేను దీవెన తప్పకుండా అనుభవిస్తాను. కాబట్టి సాధన చెప్తారేమో నీవు దీవెన అనుభవించలేదని. కాబట్టి ఆ స్వరం వినవద్దు, కానీ జీవవాక్యం గట్టిగా పట్టుకొని బ్రతుకుము. నీవు నిండుగా మెండుగా దీవెనలు తప్పకుండా నీవు నీ పిల్లలు అనుభవిస్తే అంతే చాలు. చాలు ప్రియులారా, దేవునికి స్తోత్రం. దేవుని దీవెనలు అనుభవించుకొని అడుగు వాటన్నిటిగా ఊహించు వాటన్నిటిగా గొప్ప దేవుని అనుభవించుకొని బ్రతికిన చాలు. దేవునికి స్తోత్రం. అందుకొరికి పరిశుద్ధ గ్రంథంలో మనకు రాయబడింది, యుగ యుగములకు తండ్రికి జీవగల దేవునికి మహిమ కలిగిన ఆమేన్. కాబట్టి జీవవాక్యం మనం గట్టిగా పట్టుకొని బ్రతున్న వారు ఉండే నువ్వు దీవించబడుతుంది. దానివల్ల ఏమవుతుంది, దేవుని నామం యుగ యుగముల వరకు నీ ద్వారా మహిపరచబడతాయి, తరతరాలు మహిపరచబడతాయి. అలా దేవుని చిత్తం అనమాట. కాబట్టి ఈ వాక్యం ద్వారా దేవుడు దీవించినాక అప్పుడు ఇలా ప్రార్థన ఇస్తాం. పరిశుద్ధరే మా ప్రేమ గల తండ్రి, సర్వశక్తి మందుల సర్వజ్ఞాని మా తండ్రి, మా దేవా మీకు ఆరాధన బా తండ్రి అని పిలవడానికి మాకు ఇచ్చిన గొప్ప కరుణని బట్టి, దయని బట్టి మేమందరం ఆరాధిస్తున్నాం. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మలను కొత్త జన్మించిన అందరిని బట్టి దేవా మేము స్తుతిస్తున్నాం తండ్రి. దేవా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మను కొత్త జన్మించిన వారందరిని ప్రభు కాపాడు తండ్రి. రక్షణ ఇచ్చినట్టు వందనాలు. రక్షణలో అనుదినం ఎదిగినట్టు కృప చూపు, మహిమ నుండి అధిక మహిమలోనికి నడిపించుమో తండ్రి. దేవా ప్రభు మీరు అక్కడలో సంపూర్ణ మహిమ మాకు అందరికీ ఆమె ఇవ్వబోతున్నట్టు స్తుతిస్తున్నాం తండ్రి. దేవా ఆమెన్ ఆమెన్. దేవా మహిమ శరీరం కూడా ప్రభు మీరు ఇవ్వబోతున్నట్టు మేము స్తుతిస్తున్నాం తండ్రి. మహిమతో కప్పబడిన నింపబడిన శరీరం కూడా తండ్రి. దేవా నొప్పి లేని, రోగాలు ప్రభావం చేయలేని తండ్రి, ఆమె మరణం కూడా ముట్టలేని అలాంటి ఉన్న మహిమా శరీరం దేవా మీరు ఇవ్వబోతున్నట్టు మేమందరం స్తుతిస్తున్నాం తండ్రి. వందనాలు తండ్రి. దేవా మీ యేసయ్య మీ నిత్యమైన ప్రణాళికను బట్టి మేమందరం ఆరాధిస్తున్నాం తండ్రి. దేవ స్తోత్రం అండి తండ్రి. దేవుడు యేసుక్రీస్తు వారు మాతో క్షమించినట్టు మేము కూడా మాతో ఇతరులతో క్షమించుకొని ప్రతి కృప మాకు దేవా దయచేయబోతండి. మా హృదయాన్ని కడుగుపోతండి, శుద్ధి చేయబోతండి. ప్రభావ మీరు చూస్తున్న దేవుడు తండ్రి. దేవా ఆమెను క్షమించుకొని దేవా దేవా జీవగల దేవునితో రిలేషన్షిప్ కాపాడుకొని అలా క్రీస్తు ఇన్ క్రైస్ట్ తండ్రి మా ఇద్దరితో కూడా రిలేషన్షిప్ దేవా కాపాడుకొని ప్రతి కృప తండ్రి మాకందరికి దేవా దయచు తండ్రి. అలాగే తండ్రి అడుగు వాటన్నట్టు ఊహించు అడుగు వాటన్నట్టుగా ఊహించు వాటన్నట్టు గొప్ప దేవుళ్ళు ఆశీర్వాదములు మేమందరిని అనుభవించినట్టు దేవా కృపా దయచమని ప్రత్యేకం ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. దేవా మమ్మల్ని బలపరచండి, ఆత్మ అధికంగా బలపరచు, హృదయాన్ని కడుగుతండి, శరీరాన్ని బలపరచు, కూడా ఇచ్చిన వారు అందరిని బట్టి ఉందండి. నూతన అభిషేక జ్ఞాన కృపతో కుమ్మిరిచుందండి. రిలేషన్షిప్ దేవా యేసునామములో దీవిస్తున్నాం తండ్రి. దేవా యేసునామములో తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రేగదా ఆమె దేవునితో సహవాసం ఇంగ్రేస్తూ ఉన్నది. అలా ఇంగ్రేస్తు పరిశుద్ధులతో ఆమె రిలేషన్షిప్ దేవా మీ చిత్తానుసారంగా అది హెల్తీగా ఉండినట్టు కృప చూపని
ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా మమ్మల్ని దీవిస్తున్నాం, ఇప్పుడు వచ్చిన వారిని దీవిస్తున్నాం, మీ రక్తంగా దబాయిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.